ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 27న సాయంత్రం 3 గంటలకు విశాఖ చేరుకుని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలకనున్నారు. కడప జిల్లా కందిమలాయపాలె సంస్థానంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గత 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వంతెన పునర్నిర్మాణ పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. 5,95,00,000 రూపాయల వ్యయంతో ఈ వంతెనను నిర్మించనున్నారు. పార్వతీపురంలో బీసీ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కన్నం నాయుడు పర్యటించారు. జిల్లాలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ గిడ్డంగిని నిర్మించనున్నారు. గోడౌన్కు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ భూమి పూజ చేశారు. హైదరాబాద్ లో చందానగర్ నైట్ ఐ హోటల్లో గుర్తు తెలియని వ్యక్తి మహిళను హత్య చేసి పరారైపోయాడు. హత్యకు గురైన మహిళ సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన నర్సమ్మగా పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ లోపలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ నెల 30 వరకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. మొదటి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, స్వస్తి వాచనం నిర్వహించారు. శ్రీకాకుళంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రేపు శ్రీకాకుళంలో భారత ఉపరాష్ట్రపతి పర్యటించనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన బందోబస్తు విధి విధానాలు, నిర్వహణలపై పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. కోకట్పల్లిలోని హానర్ హోమ్స్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస్ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణంతో పాటు దైవ హోమాలు, యజ్ఞాలు నిర్వాహకులు వైభవంగా జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎం దానా కిషోర్ బాధ్యతలను స్వీకరించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతల్లో దానా కిషోర్ కొనసాగుతున్నారు. కడప జిల్లా మండల కేంద్రమైన సిద్ధవటం హై లెవెల్ వంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. విశాఖ జిల్లా గాజువాకలో బ్రిడ్జి స్లాబ్ కూలింది. ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అమీన్పూర్ పిఎస్ పరిధిలో కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. శ్రీ సాయి ఫుడ్ కర్రీ పాయింట్లో ఉదయం భాస్కర్ పై జీవరత్నం అనే వ్యక్తి దాడికి యత్నించాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వెబ్సైట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పేరును నమోదు చేసుకున్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మమతా బెనర్జీ సర్కార్పై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. 2వ విడత పోలింగ్తో బీజేపీ విజయం ఖాయమవుతుందని, మొదటి విడత పోలింగ్తో ప్రజలు అద్భుతాన్ని చేశారని అన్నారు. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజన్లో సమస్య తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నిలిపివేశారు.
బీజేపీ ర్యాలీలోనికి టీఎంసీ క్యాడర్ చొచ్చుకు రావడంతో తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసింది. హౌరా ఎన్నికల ప్రచార ఊరేగింపులో హైటెన్షన్ కు దారితీసింది. బీజేపీ అభ్యర్థి అయిన ఉమేష్ రాయ్ కు మద్దతుగా బీజేపీ ఎంపీ రవికిషన్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహిగా మారిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జీడీపీ లెక్కలతోనే సీట్లు పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అదే పాటిస్తే హైదరాబాద్లోనే సీట్లు పెరుగుతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారు, కానీ మోదీ ప్రభుత్వం రాగానే ఉగ్రవాదులను ఏరిపారేశామన్నారు అమిత్ షా. 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండగల ఈ జనగణనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జనగణన అనేది దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడే అంశమన్నారు. పార్ట్ టైం జాబ్ పేరుతో అమాయకుల్ని మోసం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. యువత గృహిణుల్ని టార్గెట్ చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నటి అశు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అందాన్ని ఎరగా వేసి పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం చేసింది అనేది ప్రధాన అభియోగం. ఏపీ ప్రభుత్వం చొరవతో ప్రత్యేక ప్రతిభావంతులు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. విశాఖ తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్ల విస్తరణ, హెలిప్యాడ్ కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొత్తపేటలో నందివెలుగు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన శాఖ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొంతమంది బురద చల్లి ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. తాను ఎప్పుడు తప్పు చేయనని, అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలోని మంత్రి క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలన్నారు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన సెన్సస్ అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. బీసీల సంఖ్య తేల్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జాతీయ కులగణలో బీసీలకు సంబంధించిన కాలం లేదన్నారు. బీసీల కోసం 34వ కాలం చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండియాలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, అందులో భాగంగానే కవిత కూడా పార్టీ పెట్టారనుకున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ స్పందన కరువైందనే బయటికి రావాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అల్లూరు జిల్లా అరకులోని అల్లూరి పబ్లిక్ స్కూల్ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పూర్వ విద్యార్థి, ప్రస్తుత మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. దేశంలో బీసీ బిల్లు ఆమోదం ఒక ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నెల్లూరులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కృష్ణయ్య పాల్గొని రాజ్యాధికారం బీసీ హక్కుగా తెలియజేశారు. బీజేపీపై మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు విషయంలో కావాలనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు అభండాలు వేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో శిథిలమైన రామాలయ స్థానంలో కొత్త ఆలయ నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. భారీ బందోబస్తు మధ్య శిథిలమైన రామాలయ కట్టడాలను తొలగించారు. తెలంగాణలో కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీతో కాంగ్రెస్కి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటేనన్నారు.
కేటీఆర్ అహంకారం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టిందన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణను ముక్కలు చేసి నాశనం చేశారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా జి ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్గా ఉన్న సిహెచ్ ప్రియాంక బదిలీ కావడంతో ఆమె స్థానంలో సిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ముకుందరెడ్డికి ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. బాపట్ల జిల్లా పరుచూరులో క్రికెట్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ మనువడు దగ్గుబాటి హితేష్ చెంచిన విద్యార్థి దశ నుంచే క్రీడలపై దృష్టిని పెట్టి ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 27న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, భారతరత్న సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారని ఏయూ వైస్ ఛాన్సలర్ జేపీ రాజశేఖర్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు హీరో సుమన్. ఫిలిం కార్పొరేషన్ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపించాలని కోరారు. కాకినాడ వ్యాప్తంగా ఇంధనం కొరత వాహనదారులతో పాటు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంధనం లభించకపోవడంతో చేతికొచ్చిన పంట కోయలేని పరిస్థితి ఉందన్నారు అన్నదాతలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బరితెగిస్తున్నారు. డీజిల్ కోసం బంకులకు వెళ్తున్న వాహనదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒంగోలులోని జేఎంబీ చర్చి వద్ద ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కొన్నేళ్లుగా ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం నెలకొనగా అయితే ఇవాళ ఆరాధన జరపడానికి వీల్లేదని చర్చి వద్ద పాస్టర్ అగస్టిన్ వర్గం ఆందోళనకు దిగింది. తిరుపతి జిల్లా సత్యవేడిలో శ్రీ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ట్యాగ్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తిరువూరు టీడీపీ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. అప్మా ఎన్నికల తరుణంలో రెండు వర్గాలు గరంగరంగా ఉన్నాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ కాల్పుల ఘటనపై కేఏ పాల్ స్పందించారు. కాల్పులు జరిగినప్పుడు తాను హోటల్లోనే ఉన్నానన్నారు. హిల్టన్ హోటల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో వృద్ధురాలి ఆత్మహత్యను కలకలం రేపింది. బీచ్లో దూకి ఆత్మహత్యానికి ఓ వృద్ధురాలు పాల్పడింది. వెంటనే అక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై ఆమెను కాపాడారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరోసారి దూకుడును పెంచింది. మరో దఫా విచారణలో భాగంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్కు నోటీసులు వెళ్లారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రాజా మండలం దోసరి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కత్తిరి బాబీ వడదెబ్బకు మృతి చెందారు. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారంపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. అనంతరం కేంద్రంగా జరిగిన హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటికే 5 నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది అనంతపురం కోర్టు. టోల్గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. టోల్గేట్ సిబ్బందిపై దాడికి దిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సీఎంఏ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో లిక్కర్ కేసు దర్యాప్తు మళ్లీ స్పీడ్ అందుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్ కేంద్రంగా కొద్ది రోజులుగా సెగ రాజుకుంది. ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పరిస్థితి ఏంటి? వారి రాజీనామాలను శాసనమండలి చైర్మన్ తిరస్కరిస్తారా లేక ఆమోదాన్ని తెలుపుతారా? ఇప్పటికే జయమంగళ వెంకటరామన్న రాజీనామాను తిరస్కరించారు చైర్మన్.
రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎక్స్చేంజ్ పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి అర్ధరాత్రి బార్ల వద్ద ఫోటోలు తీయాలనే నిబంధనలు ఎత్తివేసింది. అంతేకాదు పోలీసులకు కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. బార్ల దగ్గర ఫోటోలు అప్లోడ్ చేయాలనే నిబంధనలు సైతం రద్దు చేసింది ప్రభుత్వం. తిరుమలలో అన్యమతస్థులపై చర్యలు తీసుకుంటున్న తరుణంలో స్వయంగా టీటీడీ సభ్యుడు దర్శన్ వివాదంలో చిక్కున్నారు. ఆయన సతీమణి ఇటీవల కర్ణాటకలో ఒక చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వైరల్గా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై యూరప్ వెళ్లారు. జూన్ నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు అందిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ జిల్లా అన్నవరంలో పంప ఆక్వాడెక్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ సీతమ్మ జాడ తెలుసుకుని రాముడికి చెప్పిన రోజును శోభాయాత్రగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ పరశురామ్ రాజ్. పోలీసుల పేరుతో దళారుల దందా వెలుగులోకి వచ్చిన ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలో కలకలం రేపుతోంది. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి బాధితుల నుంచి ₹1,00,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో మే 1న సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బల్ల కుమార్ రాజా హెలిప్యాడ్ సభా ప్రాంగణ స్థలాన్ని సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పెన్షన్ శాఖను పర్యవేక్షిస్తున్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. కడప జిల్లా రాజంపేటలో డీజిల్ పెట్రోల్ లేక వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ కొరతతో పలుచోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై కాకినాడ జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. ప్రధాన కూడళ్లు, జనసంబంధం గల ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల వద్ద డ్రోన్ల సహాయంతో నిశిత పర్యవేక్షణ చేపట్టారు. సికింద్రాబాద్ శ్రీ వాసవి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకమైన పూజలు చేశారు. శ్రీ వాసవి మాత అమ్మవారి జయంతిని ప్రజాపాలన ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు మంత్రి. హనుమకొండ జిల్లా రామ్నగర్లోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికుల పరిష్కారం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేశారు కార్మికులు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో భాగంగా గుంటూరులో సెన్సస్ 5K రన్ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్తో కలిసి కమిషనర్ ప్రారంభించారు. సెన్సస్ 5K రన్ హిందూ కాలేజీ కూడలి వరకు కొనసాగింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. యశోద గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుడు దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ బాలానగర్లో మరోసారి మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాదచారిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొనాలన్నారు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని జనగణన ద్వారా వాస్తవ గణాంకాలు తెలుస్తాయని తెలియజేశారు. కడప జిల్లా బద్వేలుపట్నంలో డీజిల్, పెట్రోల్ కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 పెట్రోల్ బంకుల్లో కొరత ఉండటంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెరచాటు ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శలు చేశారు. కరీంనగర్ కో ఆప్షన్ ఎన్నికల్లో ఇరు పార్టీల బంధం బయటపడిందన్నారు.
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు నారాయణపేట జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్ విధులు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. డీజే పాటలతో శివసత్తుల నృత్యాలతో భక్తులు పోచమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనాభా గణనలో భాగంగా స్వీయ గణనకు కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ చిత్రా మిశ్రా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనాభా గణన ఒక జాతీయ కీలక కార్యక్రమని కలెక్టర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2027 జనాభా లెక్కల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి శ్రీకారం చుట్టారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరెన్స్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డు లేని వాహనాలపై ఆరా తీసి అనుమానాస్పద ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడని తండ్రి కోటేశ్వరరావు అంటున్నారు. బాలుడు మేనమామ తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా అవినిగడ్లో టిప్పర్ లారీ బోల్తా పడింది. ప్రధాన రహదారికి మరమ్మతులు చేయకుండానే కాంట్రాక్టర్ రహదారి నిర్మాణం చేపట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమయాన్ని కోరగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కలవబోతున్నారు. పశ్చిమ బెంగాల్ భవానీపూర్లో టీఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ మమతా బెనర్జీ ప్రచారం చేశారు. వాషింగ్టన్ ఫైరింగ్ ఘటనలో నిందితుడిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లింక్డ్ఇన్ నుంచి థామస్ ఎలన్ వివరాలు సేకరిస్తున్నారు నెటిజన్స్.